ఇది పార్ట్ 3. ఇందులో హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనం ఫ్రంట్ తీసుకున్నాం కదా, సేమ్ ఇదే మిగిలిన క్లాత్లో ఇప్పుడు ఇది 2 సమానం చూసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డింగ్ మన సైడ్ రావాలి, 2 ఫోల్డింగ్స్. ఇంతకుముందేమో అటు సైడ్ వేసాం కదా ఫోల్డింగ్, సేమ్ ఇది మన సైడ్ రావాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ సమానం కోసం ఒకటి లైన్ అనేది గీసుకోండి స్ట్రేట్. ఇవి ఎక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా స్ట్రేట్ ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ ఆమె సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎంత పొడవు ఉందో అనేది చూడండి. హ్యాండ్ అనేది 10.5 ఉంది, 10.5 ఉంది. మనము 10.5కు 1/2 ఇంచు కుట్లలో కుట్టుకు పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు కుట్టుకు పెంచుకుంటే 11 అవుతుంది, 11 ఇంచులు అవుతుంది. ఈ బ్లౌజ్ ఆమె ఏంటంటే ఒక 1 ఇంచు తక్కువ పెట్టామన్నది బ్లౌజ్ హ్యాండ్, అందుకోసమని నేను 10 ఇంచెసే పెడుతున్నాను. మీరు నార్మల్ 9.5 ఇంచెస్ పెడుతున్నా అంటే నేను కుట్టుతోటి 11 ఇంచెస్ 10 ఇంచెస్ పెడుతున్నా. మీరు నార్మల్గా 11 ఇంచెస్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మార్క్ తీసుకున్నాం కదా, అక్కడ నుండి 10 ఇంచెస్ వరకు నేను మార్క్ పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా మనం 11 ఇంచెస్కి పెట్టాలి. తను 1 ఇంచు తక్కువ చేయమన్నందువలన మనం 10 ఇంచులకు పెట్టుకుంటున్నాం. ఇలా 10 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా గీసుకోండి. ఇది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం వెడల్పు వచ్చేసి 13 తీసుకున్నాం కదా, 13 ఇంచెస్ 13 ఇంచెస్ తీసుకున్నాము. ఇందులో హ్యాండ్ కోసము 2 ఇంచులు మైనస్ చేయండి. 2 ఇంచెస్ మైనస్ చేసి 11 తీసుకోండి. హ్యాండ్ ఈ వెడల్పు ఇది వచ్చేసి, ఇప్పుడు ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది 11 ఇంచెస్ తీసుకోవాలి. ఈ వెడల్పు 11 ఇంచెస్ తీసుకోవాలి. మనము వెనక భాగము వెడల్పు వచ్చేసి 23 ఉండే కదండి, దాంట్లో ఆఫ్ చేస్తే 26 ఉండే, దాంట్లో ఆఫ్ చేస్తే 13. వెనక భాగం మనం 13 ఇంచులు తీసుకున్నాము, దాంట్లో 2 ఇంచులు మైనస్ చేయండి. దాంట్లో 2 ఇంచులు మైనస్ చేస్తే 11 ఈ వెడల్పు తీసుకోండి. మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, హ్యాండ్ ఈ వెడల్పు ఎంత తీసుకోవాలి అనేది. మనం 11 ఇంచెస్ తీసుకోవాలి. మనం మీటర్ క్లాత్ తీసుకున్నా 2 మీటర్లు తీసుకున్నా ఈ వెడల్పు అనేది ఇంతే వస్తుంది. మనం ఎక్కువ క్లాత్ తీసుకుంటే పొడవు పెరుగుతుంది, కంపల్సరీ సంకపేలికలు అనేవి పడతాయి, ఇక్కడ జాయింట్ అనేవి పడతాయి. మనకు 11 ఇంచెస్ కావాలి కాబట్టి ఇక్కడ మీరు ఉంది అనుకోండి, క్లాత్ ఉంది అనుకొని, లేదంటే ఫస్ట్ టైం మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే ఫస్టే జాయింట్లు వేసుకొని కటింగ్ అనేది చేసుకోండి. ఇది 11 ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు డౌట్ క్లియర్. మనము ఈ వెడల్పు వచ్చేసి 11 పెట్టుకున్నాం కదా, మరి ఈ మధ్యలో హాఫ్ ఎట్లా పెట్టుకోవాలి? ఇది 5.5 పెట్టాలి. 11లో సగం 5.5 దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకోండి. ఇది 5.5. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్కు, ఇది ఏంటంటే మనకు షోల్డర్ పైన వస్తుంది కాబట్టి కరెక్ట్ రావడం కోసం ఇది ఒక 1 ఇంచ్, ఇక్కడ ఒక 5.5 ఇంచ్, ఇది 11కి ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కింద నుండి 3 ఇంచెస్కి పెట్టుకోండి. ఇక్కడ నుండి ఇటు లోతుకు 3 ఇంచెస్. మీకు అర్థమవుతుందో లేదో అని నేను క్లాత్ కూడా ఇట్లా వేసి చూపిస్తున్నాను క్లారిటీ కోసం. ఇప్పుడు ఇది ఫస్ట్ అయితే 11 ఇంచులు ఇలా క్లాత్ ఇలా అటాచ్ చేసుకొనైనా మీరు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుండి ఇది 3 ఇంచులు మార్కింగ్, 3 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోండి మార్క్. తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ 5.5 తీసుకున్నాం కదా, ఆ 5.5లో 1 ఇంచ్ ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఒక మార్కింగ్, 1 ఇంచ్, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్, 2 ఇంచెస్ ఓవరాల్గా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్, ఈ గ్యాప్ వచ్చేసి
3 ఇంచెస్. ఇది వచ్చేసి 1 ఇంచు ఇక్కడ, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 1 ఇంచ్. ఇప్పుడు కనిపిస్తలేదు. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఈ మార్కులు అనేవి కలపాలి ఇలా. మళ్ళీ ఇప్పుడు మనం ఇది వెనక భాగంకి వస్తుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్కు మార్కు పెట్టుకోండి. ఈ కింద నుండి 1 ఇంచ్. సేమ్ మళ్ళీ ఈ 1 ఇంచ్ నుండి ఇక్కడ మనం లోతుకి ఇంకొక 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ను కలుపుతూ దీంట్లోకి కలిపేసేయండి. ఇలా ఇది హ్యాండ్. ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్. ఇది వెనక భాగంకి వస్తుంది. వెనక వి, బ్యాక్ అనుకోండి మీరు, వెనక అనుకోండి. ఇది బ్యాక్ బి, ఇది వెనకకు వస్తుంది. ఇది ముందు ఫ్రంట్కి వస్తుంది. ఈ లోతుది ముందుకు వస్తుంది. ఇది 1 ఇంచ్ లోతుది వెనకకు వస్తుంది. 2 ఇంచుల లోతుది ముందుకు వస్తుంది. ఇప్పుడు ఇది మనం కట్ చేద్దాం. నేను ఇది జాయిన్ చేసుకోలేదు కాబట్టి ఇది తీస్తున్నాను. ఇలా కట్ చేసుకోండి. మనం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్ అనేది పెట్టుకోవాలి. అది మిడిల్ అనేది మనకు తెలుస్తుంది. ఇలా కట్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇది ముందు భాగము, ఇది వెనక భాగం. మీకు అయినా మాకు తెలవట్లేదు అని అనుకుంటే ఇలా రాసుకోండి ఎమ్ అని. లేదు అని అంటే ఈ మధ్యలో కొంచెం ఇలా కట్ పెట్టుకోండి, అప్పుడైనా తెలిసిపోతుంది. 2 సైడ్లు ఇలా కచ్చక అనేది పెట్టుకుంటే తెలిసిపోతుంది. ఇది ముందు భాగం, ఇది వెనకది. ఇది ఓపెన్ చేసేసుకోండి. ఇది ఎక్కువ క్లాత్ ఉంది వెనక భాగము, తక్కువ క్లాత్ ఉంది ముందు భాగం. ఇది హ్యాండ్. ఓకే కదా. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నాకు మళ్ళీ వీడియో పెట్టండి. ఫుల్ లెంత్ వీడియో పెట్టమన్నా నేను ఒక వీడియో పెడతాను. మీకు అర్థం కావడం కోసమే ఇలా పార్ట్ పార్ట్గా పెడుతున్నాను. బాయ్.